మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి విషయంలో సంగమా వినండి. కోట్ల రూపాయల మాటలు ఇవి. అంగడిలో దొరకవు, పుస్తకాల్లో దొరకవు, గూగుల్లో దొరకవు. ఇది దేవుని మనసుకు సంబంధించిన గొప్ప మాట. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ వ్యక్తినైనా సరే ఆ వ్యక్తి బాగుపడాలని మనసులో ఎప్పుడైనా కొంచెమైనా ఆలోచన చేయగలమా? నోటి మాటతో క్షమించినట్లుగా పలకగలమేమో, కానీ మనసులో శపించవా? నిన్ను బాధ పెట్టిన వాని క్షేమం నువ్వు కోరగలవా? నిన్ను తూలనాడిన నీ వారి విషయంలో వారు బాగుండాలని, వారి క్షేమం గురించి ఎప్పుడైనా నువ్వు కోరావా అని ప్రశ్నిస్తే మనలో చాలామంది లేదు